హలో మై డియర్ ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు క్వాలిటీ ఈట్స్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేస్తున్నందుకు థ్యాంక్స్ అండి. ఈరోజు రెసిపీ దమ్ ఆలూ. పెరుగుతో చలవ చేసే దమ్ ఆలూని రెస్టారెంట్ స్టైల్లో చేసుకుందాం. ముందుగా 300 గ్రాముల చిట్టి బంగాళదుంపలు తీసుకుని ఉడికించి పీల్ తీసి తీసుకున్నాను. ఒక కడాయిలో డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకుని ఆయిల్ మరిగిన తర్వాత చిట్టి బంగాళదుంపలు వేసి బాగా ఫ్రై చేసుకుందాం. వీటిని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. ఈ ఫ్రైడ్ ఆలూని ఇలా కూడా తినడానికి చాలా బాగుంటాయి. వేగిన తర్వాత వీటిని తీసి పక్కన పెట్టుకుందాం. భలే క్రిస్పీగా ఉన్నాయి కదా. ఒక కడాయిలో 2 టేబుల్ స్పూన్ నూనె వేసుకుని ఇందులో ఒక బిర్యానీ ఆకు, 3 యాలకులు, చిన్న దాల్చిన చెక్క, 4 లవంగాలు, చిన్ని జాజికాయ, మిరియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి కొద్దిగా వేగిన తరువాత ఇందులో తరిగిన 2 ఉల్లిపాయలు, 3 పచ్చిమిరపకాయలు వేసి ఉల్లిపాయ వేగేంత వరకు వేయించుకుందాం. దీనిలో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాం. దీనిలో కొద్దిగా జీడిపప్పు కూడా వేసి ఫ్రై చేసుకుందాం. మన ఇష్టాన్ని బట్టి జీడిపప్పు ఎక్కువ కానీ తక్కువ కానీ వేసుకోవచ్చు. ఇందులో 1 టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి వేసి కొద్దిగా వేయించి దీనిలో కొద్దిగా నీళ్లు పోసుకుని ఉడకనిద్దాం. జీడిపప్పు సాఫ్ట్గా అయ్యే వరకు ఉడికించుకుందాం. దీనిలో ఉన్న బిర్యానీ ఆకును తీసి పక్కన పెట్టుకుని గ్రైండ్ చేసి పేస్ట్లా చేసుకుందాం. అదే పాన్ లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ ని కూడా వేసుకుందాం. ఈ బౌల్ ని కొద్దిగా నీళ్లతో కడిగి ఇది కూడా వేసుకుంటున్నాను. హాఫ్ కప్ పెరుగు కూడా వేసుకుని కలుపుకుందాం. ఈ పెరుగుని గ్రైండ్ చేసేటప్పుడు కూడా వేసుకోవచ్చు. ఇది బాగా ఉడికిన తర్వాత ఫ్రై చేసిన బంగాళదుంపను వేసి కలుపుకుందాం. దీనిలో చిటికెడు పంచదార వేసి కొద్దిగా కలిపిన తర్వాత 1 టేబుల్ స్పూన్ కసూరి మేతి కూడా వేసి కలుపుకుందాం. కర్రీ అంతా బాగా ఉడికిన తర్వాత కర్రీ నుండి ఆయిల్ సపరేట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ బటర్ కూడా వేసుకుని బాగా కలుపుకుందాం. దీనిని వేడివేడిగా సర్వింగ్ బౌల్లో వేసుకుని కొద్దిగా బటర్, ఫ్రెష్ క్రీమ్ వేసుకుని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. చాలా టేస్టీగా ఉండే దమ్ ఆలూ చపాతీ మరియు వెజ్ పులావ్కి సరైన కాంబినేషన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.